హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్తో క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ మీల్ మేకర్ బుల్లెట్స్ని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి. పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే వీటిని ప్రిపేర్ చేసి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ క్రంచీ, సూపర్ టేస్టీ మీల్ మేకర్ బుల్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీల్ మేకర్ బుల్లెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మీల్ మేకర్లో వేడి నీళ్ళను పోసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. మీల్ మేకర్ మెత్తబడి కాస్త చల్లారాక నీళ్ళను పిండేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన మీల్ మేకర్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక బంగాళాదుంపను ఉడికించి తొక్క తీసి ముద్దలా చేసి వేసుకోవాలి. నేను బంగాళాదుంపని ముందుగానే ఉడికించి మ్యాష్ చేసి పెట్టానండి. బంగాళాదుంపని మెత్తగా ఉడికించి ఇలా గడ్డలు లేకుండా మ్యాష్ చేసి తీసుకోవాలి, లేదంటే తురుముకొనైనా తీసుకోవాలండి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు నీళ్ళను వేయకుండా కలుపుకోవాలండి. బంగాళాదుంప ఇంకా మీల్ మేకర్లో ఉండే తడే పిండిని కలుపుకోవడానికి సరిపోతుందండి. పిండిని కలిపాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని బుల్లెట్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. మొత్తం పిండి మిశ్రమంతో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి 4-5 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు ఇంకా 4-5 టీ స్పూన్లు మైదా పిండిని తీసుకోవాలి. దీంట్లో పావు టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ జారుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. మైదా ఇంకా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టి మరొక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని బ్రెడ్ని మిక్సీ పట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, లేదంటే బయట మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రమ్స్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసిన బుల్లెట్స్ని ముందుగా మైదా ఇంకా కార్న్ఫ్లోర్ పిండిలో ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి తీసుకోవాలి. ఇలా ఫోర్క్తో తీయడం వల్ల ఎక్స్ట్రా పిండి కిందికి జారిపోతుందండి. అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్తో చక్కగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుందండి. బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి పెట్టిన బుల్లెట్స్ని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. బుల్లెట్స్ని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బుల్లెట్స్ని వేయగానే పైన రంగు మారుతాయి, కానీ లోపల సరిగ్గా వేగకుండా ఉంటాయండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగి టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి.
ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బుల్లెట్స్ రెడీ అండి. మీల్ మేకర్ బుల్లెట్స్ని ఒక వాయి ఫ్రై చేసేలోగా మరొక వాయికి పిండిలో అద్ది బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బుల్లెట్స్ను ఆయిల్కు సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ బుల్లెట్స్ని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు. ఇంకా ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా కొత్తగా ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. క్రంచీగా సూపర్ టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ పెట్టారంటే ఎవరైనా ఎలా ప్రిపేర్ చేశారు అని అడగకుండా ఉండలేరు, అంత బాగుంటాయి. సూపర్ క్రంచీ సూపర్ టేస్టీ అయిన ఈ మీల్ మేకర్ బుల్లెట్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.